వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను. నేతల వీక్నెస్లు కూటమి ప్రభుత్వాన్ని కొంపముచ్చుతున్నాయా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకు ఈ టైటిల్ పెట్టామంటే, ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు కూటమికి నిజంగానే ఇబ్బందికరంగా మారాయి. ఎప్పుడైనా కూడా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఎప్పుడు కూడా మనల్ని డామినేట్ చేయకూడదు. ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ ఆ వీక్నెస్ మనల్ని డామినేట్ చేస్తాయో అప్పుడు ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కుంటూనే ఉంటారు ఎవరైనా సరే. అందుకే చాలా చోట్ల సెన్సిటివ్ పీరియడ్ అంటారు దాన్నే. అది ఆ లిమిట్లెస్ ఉంటుంది. అది అట్లాంటి టైంలో మనం ఆ ఎమోషన్ని కోల్పోయి ఆ ఎమోషన్ని మనం గట్టిగా పట్టుకోలేకపోయాము అంటే అదే కదా చాలా చోట్ల హత్యలకు కానీ, క్షణికావేశంలో ఆత్మహత్యలకు కానీ, లేకపోతే ఇంకా కాంట్రవర్సీలకు కానీ, అత్యాచారాలకి, ఇట్లాంటి వాటన్నిటికీ కారణమయ్యేది ఆ ఎమోషనే. ఆ ఎమోషన్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లోనే ఉండాలి. సో అది ఏడుపైనా, లేకపోతే కోపమైనా, ఇంకోటైనా సరే అది కంట్రోల్ తప్పిన రోజు అది ఏదైనా జరుగుతుంది. అదే సెలబ్రిటీల దగ్గరికి వచ్చేటప్పటికే ఈరోజు సోషల్ మీడియా పుణ్యమా అని, మీడియా ఎంత ఫ్లేరప్ అయిన పుణ్యమా అని వాళ్ళ బతుకులు కూడా బజారున పడుతున్నాయి. వాళ్ళ బతుకులు పట్టాయి. వాళ్ళు ఉన్న అదే రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి పూర్తిగా వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఉన్న రాజకీయ పార్టీల పరువు కూడా పోతూ ఉంది. గతంలో ఇదే తప్పు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు 5 ఏళ్ల పాటు చాలామంది. వీటన్నిటికన్నా భయంకరమైన వీక్నెస్ ఏంటంటే, ఎన్ని వీక్నెస్లు అయినా ఉన్నా అవి జస్ట్ 2 తిట్లు తిడతారు, 2 విమర్శలు చేసుకుంటారు, వెళ్ళిపోతాయేమో. ఈ అవినీతి విమర్శలు కానీ ఇలాంటివి మహా అయితే జైల్లో ఉంటారేమో అట్లా అనుకుంటూ ఉంటారు నేతలు. కానీ ఎప్పుడైతే మహిళల వీక్నెస్ అనే అంశం వచ్చిందో అది ఆ పార్టీ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంటుంది. మనం చూసాం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉండి కూడా మహిళల విషయంలో ఆయన మీద విమర్శలు వచ్చాయి. ఒక గోరెంట్ల మాధవ్ ఒక ఎంపీగా ఏదైతే ఆయన లోక్సభను రిప్రజెంట్ చేస్తూ ఆయన బిహేవ్ చేసిన విధానం, మహిళలతో అసభ్యకరమైన వీడియోస్ బయటికి రావడం అతని కెరీర్నే పక్కన పెట్టేలాగా చేసింది. ఈరోజు అతని కెరీర్ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఈరోజు అవంతి శ్రీనివాస్ మంత్రిగా పనిచేసిన, మంత్రి పదవి నుంచి మధ్యలో తీసి పక్కన పెట్టినా ఈరోజు ఆయన మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చూస్తే ఒక అంబటి రాంబాబు నిజంగానే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి. కానీ ఎక్కడ అంత పరుషంగా కూడా మాట్లాడిన వ్యక్తి అయితే కాదు. కానీ మహిళల విషయంలో ఆయనకు సంబంధించి వచ్చిన కొన్ని ఆడియోలు ఏదైతే ఉన్నాయో ఆయన నిజంగా ఆయన కెరీర్ మీద చాలాసార్లు దెబ్బేశాయి. ఈరోజు మనం చెప్పుకున్న ముగ్గురు గురించి వైఎస్ఆర్సీపీలో ఎక్కడైనా మాట వచ్చింది మాట్లాడాలి, ఎక్కడైనా ఆయన ప్రత్యర్థులు అంటే వాళ్ళకి సంబంధించి ఏ కేసులు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఇష్యూస్ ఉన్నాయి, ఎవరు కూడా ఈ అంశాలను తీసుకురారు బయటికి. వాళ్ళు మహిళలతో ఉన్న వీడియోస్, లేకపోతే వాళ్ళు సంబంధించి బయటకు వచ్చే న్యూడ్ వీడియోస్, లేకపోతే వాళ్ళు గతంలో మాట్లాడిన ఆడియోస్ మహిళలకు సంబంధించి ఇలాంటివే డ్యామేజ్ అవుతూ ఉంటాయి, ఇలాంటివే బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మొత్తం ఓవరాల్గా ఆ పార్టీని కూడా వీళ్ళ కారణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టాలనుకోండి, ఇలాంటి గోరెంట్ల మాధవ్ లాంటి ఎంపీని పెట్టుకుంటావా నువ్వు అని ఆ రోజు టీడీపీ కూడా ఆక్షేపించింది. అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉండి ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తాడా అని చెప్పి అందరూ తిట్టుకున్నారు. ఈవెన్ అంబటి రాంబాబును అలాగే తిట్టుకున్నారు. ఇలా పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు ఎస్వీబీసీ చైర్మన్గా ఉంటే ఆయనకు సంబంధించి ఒక ఆడియో బయటకు వస్తేనే ఎంత ప్రెజరైజ్ చేసిందంటే ఆ రోజు టీడీపీ కానీ జనసేన కానీ పృథ్వీరాజ్ని తీసి పక్కన పెట్టాల్సిన సందర్భం వచ్చింది ఆ రోజున. అంటే ఏ స్థాయిలో పార్టీ డ్యామేజ్ అవుతుంది అనేది మనకు తెలుసు. గతంలో గవర్నర్ తివారీ లాంటి వాళ్ళని ఇంటికి పంపించిన చరిత్ర ఉంది మీడియాకి ఇలాంటి ఇష్యూలో. సో అందుకనే ఎప్పుడైనా కూడా ఇలాంటి ఇష్యూలు చాలా మందికి నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఎప్పుడు కూడా మన వీక్నెస్లో మన ఎమోషన్స్ మనల్ని ఎప్పుడూ డామినేట్ చేయకూడదు, మన క్యారెక్టర్ ఎప్పుడూ డామినేట్ చేయకూడదు. ఎప్పుడైతే వాటికి లొంగిపోతామో అవి ఎప్పుడు కూడా మనల్ని డామినేట్ చేస్తూనే ఉంటాయి. అదే జరుగుతూ ఉంది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో. ఆ పార్టీని కూటమి ప్రభుత్వాన్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. మొన్న మనం చూసాం రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్, అతనికి సంబంధించి బయటకు వచ్చిన వీడియోస్ ఇక్కడ ఎంతసేపటిగా ఏ వీడియోస్ అని లేకపోతే వాటిని ఖండించుకున్నా, లేకపోతే ఇంకోటి చేసినా, ఆ బాధితురాలు ఆయన హనీ ట్రాప్ చేసిందని చెప్పుకున్నా, అతనేమి చిన్నపిల్లోడు కాదు. అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఒక చట్టసభను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఎంత బుద్ధి జ్ఞానం లేకుండా తాను అసెంబ్లీకి మొబైల్ తీసుకువెళ్ళి ఆ మొబైల్లో కూడా ఆమెకు వీడియో కాల్లో అసెంబ్లీలో కూడా చూపిస్తూ ఉన్నారు ఆయన. ఇది ఒక్కటి చాలు అరవ శ్రీధర్ మీద యాక్షన్ తీసుకోవడానికి. ఒక 2 మెన్ కమిటీ వేశారు పవన్ కళ్యాణ్. ఆయనకు సంబంధించి ఆ 2 మెన్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో ఇంతవరకు తెలియదు. ఇప్పటి వరకు కూడా అరవ శ్రీధర్కి సంబంధించి పార్టీ యాక్టివిటీ నుంచి పక్కన పెట్టారు కానీ సీరియస్గా అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నాడో దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. అదే జనసేన ఎమ్మెల్యేనే చేసి ఉండొచ్చు, కానీ మొత్తం ఓవరాల్గా కూటమికి ఎఫెక్ట్ అయింది ఆ ఇష్యూ, అరవ శ్రీధర్ చేసిన ఇష్యూ. అతనికి చట్టసభల మీద అవగాహన లేకపోతే అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణే కదా. సో ఆబ్వియస్లీ అతనే ఎఫెక్ట్ అవుతారు, పవన్ కళ్యాణ్ పార్టీనే ఎఫెక్ట్ అవుతుంది. అది మర్చిపోక ముందే మధ్యలో అంతకంటే ముందు ఇంకొక ఇష్యూ జరిగింది. కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. వైఎస్ఆర్సీపీ నుంచి వస్తే ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆయన కూడా ఇలాగే ఒక అమ్మాయికి సంబంధించి ఆయన మీద పోక్సో కేసు నమోదైంది. ఈ ఇష్యూలో ఉంటే ఎమ్మెల్యే పదవికి తీయలేదు కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఆయన దూరం పెట్టారు.
అయినా సరే ఈ ఇష్యూలో ప్రతిసారి అరశ్రీధర్ ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా ఆదిమూలం కూడా చర్చకు వస్తూనే ఉన్నారు. ఇక ఈ ఇష్యూలన్నీ మర్చిపోకముందే ఈ రోజును చూసినట్లయితే లేటెస్ట్గా టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు వ్యవహారం, ఆయనకి సంబంధించి ఆయన వ్యక్తిగత వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీన్ని ఆయన ఖండించే క్రమంలో బిఆర్ నాయుడు ఏదో ఒకదానికి ఆయన స్ట్రిక్ అని అయి ఉండాల్సింది. ఒక మీడియా అధినేతగా, ఒక మీడియా ప్రతినిధిగా ఏ ఇష్యూ మీదైనా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అయితే ఖండించే క్రమంలో ఆయన ఫస్ట్ ఏఐ వీడియోలు అన్నారు ఆయన, తర్వాత మళ్ళీ వెంటనే నాకు 40 ఏళ్ల పరిచయం ఆ ఫ్యామిలీతో అంటా ఉన్నారు. ఇలాంటి వీడియోలు బయటికి రావడమే, ఇలాంటి వీడియోలు బయటకు వస్తున్నాయంటే మీకంతా మీలో లోపం ఉందని కదా అర్థం, మీరు చేసిన తప్పని కదా అర్థం. ఒక పవిత్రమైన టీటీడీ బోర్డు చైర్మన్ పదవిలో ఉండి వాటిని ఎలా సమర్థించుకుంటారు? దట్టు ఆయన ఆ టెన్షన్లో మాట్లాడినట్టుగా చంద్రబాబు నాయుడు రిజైన్ చేయమంటే చేస్తానంటూ కూడా ఒక మాటను డెలివరీ చేశారు. ఇది కూడా డ్యామేజ్ అవుతా ఉంది. సో అంటే ఎంత డిప్లొమాటిక్గా మాట్లాడారంటే 5 నిమిషాల్లోనే 4-5 మాటలు ఆయన మాట్లాడే ఆ టెన్షన్లో మాట్లాడారా, తను ఈ స్థాయిలో వైరల్ అవుతుందని వీడియో అనే నిజంగా యాంగ్జైటీలో మాట్లాడారు. కానీ ఒక 4-5 అంశాలు ఆయన మాట్లాడిన అంశాలు అటు కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇరుకుని పడేశాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఎంత ఇరుకుని పడేశాయంటే, గతంలో పృథ్వీరాజన్ మేము రిజైన్ చేసి పక్కన పెట్టాము ఆ పదవి నుంచి, మీరెందుకు బిఆర్ నాయుడిని పక్కన పెట్టట్లేదు అని వైఎస్ఆర్సీపీ దీని ఒక ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అంత అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి మరి ఆ స్థాయిలో ఆయన వీడియోలు బయటకు వస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్గా మారింది. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఇటీవలే ఎప్పుడైతే సిబిఐ సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత సిట్ రిపోర్టు ఛార్జ్షీట్ ఫైల్ చేసిందో, ఆ ఛార్జ్షీట్లో అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ ఛార్జ్షీట్లో చెప్తే మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే, పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిందే అని చెప్తే చంద్రబాబు నాయుడు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ సింఘాల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంతేకాదు వెంటనే దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక ఏకసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరి అంత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నప్పుడు అటు చెప్పడంతోనే అదే యాక్షన్ బిఆర్ నాయుడు విషయంలో కూడా ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఈరోజు వైసీపీ చేస్తున్న డిమాండ్. కనీసం తీసుకోకపోతే తీసుకుపోయారు. ఈ ఇష్యూలో ఏదో ఒక క్లారిటీ వచ్చేంత వరకు, దీనికి ఒక లాజికల్ ఎండ్ వచ్చేంత వరకు అయినా సరే ఆయన కూర్చోబెట్టుకొని పక్కన ఉండండి కాసేపు అని చెప్పొచ్చు. కానీ ఈ దిశగా మాత్రం అటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందించట్లేదు. వాళ్ళిద్దరైతే కూర్చున్నారు కానీ ఈ అంశం మీద అయితే ఒక క్లారిటీ లేదు. సో అట్లా ఈ రోజున వీళ్ళు ఇక ఈ అంశం మర్చిపోకముందు ఈరోజు కొలుకుపూడి వ్యవహారం, ఆయన అమ్మాయిలకు పెట్టిన మెసేజ్లు కానీ, అమ్మాయిలతో ఉన్న వీడియోలు కానీ, ఫొటోస్ కానీ గతంలో కొన్ని బయటకు వచ్చాయి. ఇవి మార్పుడు అంటూ కూడా ఆయన ఖండించిన, బట్ ఆయనకు సంబంధించిన అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ విషయంలోనే. సో ఈ విషయంలోనే ఇటు తిరిగి ఆయన చిన్ని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా రోడ్డు మీద పడి కొట్టుకునే పరిస్థితి వచ్చింది లేటెస్ట్గా, ఆఖరికి బ్రహ్మోత్సవాల సమయంలో వేణుగోపాల స్వామి టెంపుల్లో కూడా. సో ఇవన్నీ వీళ్ళ అత్యుత్సాహంతో, వీళ్ళ వీక్నెస్లు అన్నీ కూడా, ఏ వీక్నెస్ అయినా కావచ్చు, మనీ వీక్నెస్ కావచ్చు, ఏ వీక్నెస్ అయినా కావచ్చు, వీళ్ళు చేసిన పనులు కూటమి ప్రభుత్వాన్ని కొంప ముంచుతున్నాయి, నిజంగా ఇబ్బంది పెడుతున్నాయి, ఇరుకుని పెడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఆయుధంగా మారుతూ ఉన్నాయి. ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉన్న సందర్భంలోనే వీటి మీద కదా ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సింది. వీటి మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన సందర్భం అయితే ఉంది. ఇలాంటి విషయాల్లో స్ట్రింజెంట్ యాక్షన్ వన్స్ తీసుకుంటే సెకండ్ టైం నుంచి కూడా ఇలాంటి ఇష్యూస్కి స్కోప్ ఉండదు. సో ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.